अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం ప్రారంభించుకున్నాము. అందులో 8వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. సో నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. చూడండి 9వ సూత్రం చూడండి 2వ పాదంలో అనుపద సర్వాన్ నాయానయం బద్ధా భక్షయతి జ్ఞేయేషు. అనుపద సర్వాన్ నాయానయం బద్ధా భక్షయతి జ్ఞేయేషు. ఇది మనకు సూత్రము. పదవి భాగం చూసినట్లయితే అనుపద సర్వాన్ నాయానయం ద్వితీయ విభక్తి ఏకవచనం, బద్ధా భక్షయతి జ్ఞేయేషు సప్తమి విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి అనుపదం చ సర్వాన్ చ అనుపదం చ సర్వాన్ చ ఆయనయశ్చ. ఇక్కడ 3 పదాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. సర్వాన్న ఆయనయ అనుపద, అనుపదం చ సర్వాన్నశ్చ ఆయనయశ్చ ఇది ఆయనయం తేషు ఆయనయం అలా వస్తుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసము. అలాగే బద్ధా భక్షయతి జ్ఞేయేషు, బద్ధా చ భక్షయతిశ్చ జ్ఞేయశ్చ ఇది జ్ఞేయః తేషు బద్ధా భక్షయతి జ్ఞేయేషు. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఈ రకంగా రెండిట్లో ద్వంద్వ సమాసం మనకు కనిపిస్తుంది. అనువృత్తి వచ్చేసి తత్ ఖః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థం వచ్చేసి గురుగారు ఇక్కడ చిన్న సంశయం ఉందండి, అడగనండి. చెప్పండి. ఇప్పుడు భక్షయతి అన్నది తింగంతం కదండి? ఏదండి? భక్షయతి అన్నది భక్షయతి తింగంత పదం అండి. తింగంత పదము మరి మా సుబంత పదానికి ఇక్కడ సమాసం ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదండి, అందుకు అడుగుతున్నాను. ఏదానికి? సుబంతానికి తింగంతానికి సమాసం ఉండదు అంటారు కదా. సమాసం సుబంతేన సహ సమాసం అంటారు కదండి. ఇక్కడ తింగంతంతో సమాసం ఎలా వచ్చింది అన్నది అర్థం కాలేదండి నాకు. ఇక్కడ శబ్దం తీసుకుంటామండి. అక్కడ సూత్రంలో సమస్త పదం ఏంటి, మనం బద్ధా భక్షయతి చేసి సమస్త పదం తీసుకున్నాం అండి. అక్కడ శబ్దం కింద వాడుకుంటున్నాం అండి. ఓకేనా? ఆ పదం ఆ పదం కలుపుకుంటూ మనం సమస్త పదాన్ని ఉపయోగించాం అక్కడ. అంతే. ఓకే అండి, అర్థమైందండి. ఓకేనా? అంతే, శబ్దంలో ఉపయోగించాము. ఓకే, విడిగా మనం దాన్ని క్రియాపద రూపంలో వాడుకోవడం లేదు, అలా తీసుకోవడం. సమస్త పదాలు శబ్దాలు తీసుకుని చేసుకుంటాం. సరే, అస్తు. ఇప్పుడు అర్థం చూడండి, సూత్రార్థం గమనించండి. ద్వితీయ సమర్థేభ్యో అనుపద సర్వాన్న ఆయనయ
ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో యథాసంఖ్యం బద్ధ భక్షేతి జ్ఞేయ ఇత్యేతేషు అర్థేషు కః ప్రత్యయో భవతి. ఇది ఏతేషు అర్థేషు కః ప్రత్యయో భవతి. ఇక్కడ మన సూత్రంలో అనుపద సర్వాన్నాయానయం బద్ధ భక్షేతి జ్ఞేయేషు అని చెప్పుకున్నాం. ఇక్కడ సూత్రార్థంలో మనం ద్వితీయ సమర్థవంతమైనటువంటి విభక్తి మనకు సూత్రంలో పద విభాగం చూసుకున్నాం కాబట్టి అందుకు ద్వితీయ సమర్థేభ్యో అనుపద సర్వాన్న ఆయానయ ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్య ప్రాతిపదికముల చేత క్రమంగా తీసుకోవాలి. ఇక్కడ సో అనుపద ఉన్నప్పుడు అనుపద అనే ద్వితీయ సమర్థవంత ప్రాతిపదిక ఉన్నప్పుడు బద్ధ అర్థంలో, సర్వాన్న ప్రాతిపదిక ఉన్నప్పుడు భక్షేతి అర్థంలో నేయ ఉన్నప్పుడు, అలాగే ఆయనయ ఉన్నప్పుడు అయానయ ఉన్నప్పుడు నేయ ఈ అర్థంలో మనము ఖా ప్రత్యయం తెచ్చుకుంటాం అనేది ఇక్కడ సూత్రార్థం ప్రస్తావిస్తుంది. అదేవిధంగా ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి ఇక్కడ. అనుపదం బద్ధ అనుపదీన ఉపానత్, అనుపదీన ఉపానత్, సర్వాన్నాని భక్షేతి సర్వాన్నీనో భిక్షు. అన్ని రకాల భక్షణ చేస్తూ అన్ని రకాల అన్నాలను భుజిస్తూ ఉంటారు, అందుకే సర్వాన్నాని అని చెప్పి చెప్పుకున్నాం. సర్వాన్నాని భక్షేతి సర్వాన్నీన భిక్షు. అలాగే అయానయం నేయో అయానీ అయా నయీన షా అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మనకు. ఇక్కడ మనకు అనుపదం బద్ధ అనుపదీన ఉపానత్, అనుపదీన ఇక్కడ అనుపద ప్రాతిపదిక కాప్రత్యం చేసుకునేప్పుడు కాస్త ఈన ఆదేశం చేసుకుని తర్వాత యస్యోతిచ లోపం చేసుకుని టాప్ తెచ్చుకుంటే అనుపదీన ఉపానత్. ఇక్కడ మనకు అనుపదీనా అనేది మనం ఇక్కడ అర్థం ఇవ్వబడి అంటే అనుపదీన ఉపానత్ అంటే పేరుకే సాత్ పూర్ణత సంబద్ధ నా బడి నా చోటి. పేరుకే సాత్ పూర్ణతయ సంబద్ధ అంటే కాలుతోటి పాదానికి పూర్ణంగా అనుగతంగా ఉండే సంబద్ధంగా ఉండేటువంటి నా బడి నా చోటి అని అనుపదీన అని చెప్తాం. ఉపానత్ అని చెప్పులకు వస్తుందండి, మనకి చెప్పుల అర్థంలో తీసుకున్నాము కాబట్టి ఉపాన శబ్దము ఉపానత్గా మారిపోయింది అది మామూలుగా. ఇక్కడ మామూలుగా ఇది బహువచనంలో రూపం తీసుకోవాలన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ తృతీయ విభక్తి అయితే ఈ రకంగా రాదు, ఎందుకు ఉపానత్ శబ్దం అయితే మనకు కాబట్టి ఈ శబ్దం వస్తుంది చెప్తానండి మీకు ఫస్ట్. అలాగే సర్వాన్నాన్ని భక్షేతి సర్వాణ్యేన, ఇక్కడ సర్వాన్న ప్రాతిపదిక కాప్రస్థ ఆదేశం చేసుకుని సర్వాణ్యేన అనే రూపం తయారు చేసుకుంటాం. భిక్షుకి విశేషణం కాబట్టి అక్కడ మనకి ఇది వచ్చేస్తుంది. అలాగే అయానయం జ్ఞేయో అయానయీన శారః. శారః అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే फलक शिर कहा जाता है। शतरंज अया नयीनः शारः शतरंज क्रीड़ा में दाई बाई ओर से जिस स्थान पर पासे ले जाए जाते हैं, जिस स्थान पर पासे ले जाए जाते हैं उसे अयानय अयानय के फलक शिर कहा जाता है। वहां स्थिति पासा అయానయీన్ कहलाता है। तो పాచికలాడే సందర్భాన్ని శతరంజి ఏవైతే ఆడుతామో దాంట్లో ఎడమ వైపు కుడి వైపున పడుతున్నటువంటి పాసులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పలక అంటామట. అంటే ఒకసారి ఒక రకంగా పడితే ఒకసారి ఒక రకంగా పడుతుంది కదా, ఆ స్థితి ఏదైతే ఉందని అయానీయ శారహ అని చెప్పుకుంటాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ ఉల్లేఖించబడింది. సో అయానయం జ్ఞేయో అయానయీన శారహ, అయానయ ప్రాతిపదికం చేత మనకు
ఖా ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఖా స్థానంలో ఈయన ఆదేశం వస్తుంది. ఆ ఈయన ఆదేశం వస్తుంది కాబట్టి ఎస్ఏది లోపం చేసుకుని అయానయీన అనే రూపం మనకు ఇక్కడ అశ్రు తెచ్చుకొని వృత్తి విసర్గం కామన్గా సిద్ధిస్తుందన్నమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఆచార్య ఇక్కడ అయహ అంటే ప్రదక్షిణం అని ఇచ్చారండి. అయహ అంటే ప్రదక్షిణం. ఇక్కడ అలా కాకుండా మనకు కింద మనకు శబ్దార్థంలో ఒక ప్రయోగం ఇచ్చారు చూడండి. దాని యొక్క అర్థం शतरंज क्रीडा में दाई बाई ओर से जिस स्थान पर पासे ले जाए जाते हैं, दाई बाई ओर से जिस स्थान पर ले जाए जाते हैं అంటే ఆటలో మనం ఎనవైపు కుడివైపు తీసుకెళ్తుండే పాసులు ఏవైతే ఉన్నాయో ఉస్సే అయానయ ఫలక్షిత్ కహా జాతా హై. ఆ స్థితిని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వహా స్థితి పాస, అక్కడ ఉండే స్థితి యొక్క పాస ఏదైతే ఏ స్థితిలో ఉందో దాన్ని అయానయీన అని ఇక్కడ ప్రస్తావించాడు. అక్కడ ఇంకే అర్థం ఇచ్చారు? ఇక్కడ అన్ని వైపులు అని ఇచ్చారా? ప్రసవ్యం అని ఇచ్చారు. ప్రసవ్యం అనయః అంటే ప్రసవ్యం అని ఇచ్చారు. ప్రసవ్యం పూర్తిగా అర్థం లేదా ఇంకేమైనా అర్థం? ఇక ముందుకు వెళ్ళక పరస్పరం ఎదుర్కొనే ఒక రకమైన స్థితి అని ఇచ్చారు. వహా స్థితి పాస అంటే తీసుకోవచ్చు. ఎదుర్కొనే ఒక రకమైన స్థితి అని అంటే ఆ సందర్భంలో ఇది తీసుకోబడింది. అస్తు. ఈ రకంగా మనకు ఈ సూత్రంలో ఉండేటువంటి ప్రాతిపదిక అనుసారంగా బద్ధ భక్ష జ్ఞేయార్థంలో మనకు ఈ రకంగా రూపాలు సిద్ధించాయి. అస్తు. అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ రూపాలు సామాన్యంగా ఉన్నాయి. ఇక్కడ అయానయీన శబ్దానికి ఇక్కడ శతరంజ విషయంలో పాసల యొక్క స్థాన విశేషం అయితే స్థితి విశేషాన్ని ఇక్కడ మనం ఆ రకంగా చెప్పబడింది. అస్తు. నెక్స్ట్ చూడండి, పరోవర పరంపర పుత్ర పౌత్రం అనుభవతి. పరోవర పరంపర పుత్ర పౌత్రం అనుభవతి. ఇది పద విభాగం. పరోవర పుత్ర పౌత్రం ద్వితీయ భక్తి ఏకవచనం. అనుభవతి క్రియాపదం. అనుభవతి క్రియాపదం. సమాసం వచ్చేసి పరోవరశ్చ పరంపరశ్చ ఇది పరోవర. అలాగే పుత్ర శబ్దం పరోవరశ్చ పరంపరశ్చ పుత్రశ్చ పౌత్రశ్చ ఇది పరోవర పరంపర పుత్ర పౌత్రం. ఈ సమాహార ద్వంద్వ సమాసం. తత్ కహ తాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ పరోవర పరంపర పుత్ర పౌత్ర ఇత్యేతేభ్యో ద్వితీయ సమర్థేభ్యో ప్రాతిపదికేభ్యో అనుభవతి ఇత్యేతస్మిన్నర్థే ఖ ప్రత్యయో భవతి. ఖ ప్రత్యయం వస్తుంది. ఈ 4 ప్రాతిపదికల చేత పరోవర పరంపర పుత్ర పౌత్ర ఈ ప్రాతిపదికల చేత ఇత్యేతేభ్యో ద్వితీయ సమర్థవంత ప్రాతిపదికల చేత అనుభవతి ఇతి ఏతస్మిన్నర్థే అనుభూతిని పొందుతున్నాడు అనే అర్థంలో అనుభవతి ఇతి ఏతస్మిన్నర్థే ఖ ప్రత్యయో భవతి. ఖ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ వచ్చేసి పరాంశ్చ అవరాంశ్చ అనుభవతి. ఇదంటి కలిపితే పరోవరీణ. పరాంశ్చ అవరాంశ్చ అనుభవతి పరోవరీణ. అలాగే పరాంశ్చ పరతరాంశ్చ అనుభవతి పరంపరీణ. అలాగే పుత్ర పౌత్రం అననుభవతి పుత్ర పౌత్రీణ. ఈ రకంగా మనకు శబ్దాలు ఇవ్వబడ్డాయి, ఉదాహరణ రూపంలో ఇవ్వబడ్డాయి ఇక్కడ. సో మనకు ముఖ్యంగా పరావరీణ పరోవర ప్రాతిపదికం పరంపర శబ్దం చేత పరంపరీణ. అలా పుత్ర పౌత్ర శబ్ద పుత్ర పౌత్రీణ. ఈ 3 పదాలు మనకు ప్రాతిపదికం చేత ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికం చేత ఖా ప్రత్యయం చేసుకున్నప్పుడు ఇక్కడ ఈయన ఆదేశం వస్తుంది కాబట్టి ఆయనేయి నేయ ప్రకారంగా అన్నిట్లలో మనకు పుత్ర పౌత్ర అనే ప్రాతిపదికలను కూడా సమస్త పదంలో కూడా మనకు
ఎస్ఏది లోపం చేసుకుని అన్నిటిలో కూడా పరంపరా శబ్దంలో పదోవర శబ్దంలో కూడా ఈ సమస్త పదాలు తీసుకుంటున్నాం మనం. సో వీటి చేత ఈయన ప్రతి తెచ్చుకొని మనకు ఈ 3 రూపాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అన్నిట్లలో ఇక్కడ మనకు ఆట్కుప్వాంగ్నుం యవాయిపి ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటాము. అది ఇక్కడ మనం గమనించాలి. పర అవర శబ్దం కో ప్రత్యేక సాత్ ఉత్వ నిపాదన సే హో జాతా హై. ఇక్కడ పరాంశ్చ అవరాంశ్చ పరోవరీణ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పర అవర శబ్దం కో ప్రత్యేక సాత్ ఉత్వ నిపాతన్ హో జాతా హై. అందుకే పరోవరీణ ఇక్కడ మనకు అలా ఉత్వం నిపాతం చేయబడింది కాబట్టి పరా ప్లస్ అవర పరావర అలా ఉండాలి. మామూలుగా అయితే ఇప్పుడు పరోవరీణ అలా వచ్చేసిందంటే ఇక్కడ ఉత్వం నిపాతం చేయబడింది సూత్రంలో. ఉదాహరణ ఇక్కడ మనకు పరా ప్లస్ ఉవర శబ్దం ఉంది కాబట్టి, అంటే అక్కడ ఊ వస్తుంది కాబట్టి మనకు నిపాతం చేత ఓకారంగా వచ్చింది. అందుకే పరోవరీణ. పర తథ అవర్ కా అనుభవ కరే. పర తథ అవర్. ఇక్కడ పరము అవరం అంటే చివరి భాగం, అవర భాగం, తర్వాత భాగం. వీటికి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారిని పరోవరీణ అని చెప్పి ప్రస్తావించుకుంటాం. ఇसी प्रकार परतर को परंपरा भाव निपातन से होकर परंपरीण. परंपरा शब्द को परतर ఈ శబ్దం ఏతుందో పరతర को परंपरा भाव निपातन से होकर परंपरीण. మామూలుగా పరతర శబ్దం అన్నమాట. ఈ 2 శబ్దాలకు పరంపరా భావ నిపాతం చేత మనం తీసుకున్నాం. అందుకే పరంపరా శబ్దం వచ్చింది. తర్వాత ఖా ప్రతి తెచ్చుకున్న తర్వాత ఖాస్తాను ఈయన ఆదేశం వచ్చి పరంపరీణ అనేది సూచించుకుని రిత్వ విసర్గంతో తయారవుతుంది. ఈ రకంగా మనకు నిపాతం చేత పరంపరా శబ్దం వచ్చింది. అలాగే పదోవరలో ఉకారం నిపాతం చేసుకున్నప్పుడు ఈ రకంగా మనకు రూపాలు సిద్ధించాయి. పుత్ర పౌత్రిలో మనకు స్పష్టంగానే ఉంది. ఈయన ఆదేశం తెచ్చుకుని పుత్ర పౌత్రిణ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అక్కడ అన్నిట్లో తెచ్చుకుని చూస్తాం రిత్వ విసర్గం. అది కామన్ గా ఉంది పూర్వంలో చెప్పిన విధంగానే. అస్తు. నెక్స్ట్ చూడండి. అవార పారాత్యంతాను అనుకామం గామి. అవార పారాత్యంత అనుకామం గామి. పద విభాగం వచ్చి అవార పారా అత్యంత అనుకామం. అవార పారాత్యంతానుకామం ద్వితీయ విభక్తి ఏకవచనం. గామి ప్రథమ విభక్తి. దీన్ని ఈ రకంగా 2 పదాలు విడగొట్టుకున్న తర్వాత సమాసం వచ్చేసి చూడండి. అవారపారశ్చ అత్యంతశ్చ అనుకామశ్చ ఇది అవారపార అత్యంత అనుకామం. అవారపార అత్యంత అనుకామం ఇది సమాహార ద్వంద్వ సమాసము. అనువృత్తి పదాలు వచ్చేసి తత్ కహ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థేభ్యో అవారపార అత్యంత అనుకామ. అవారపార మనకు సూత్రంలో ఉండే పదాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ. అవారపార ఒకటి, అత్యంత అనుకామ. అవారపార అత్యంత అనుకామ ఇత్యేతేభ్యో ప్రాతిపదికేభ్యో గామి ఇది ఏతస్మిన్ అర్థే. గామి ఇది ఏతస్మిన్. గామి అంటే భవిష్యత్ మే జరిగేటువంటి సందర్భంలో గామి గత్తెల తగ్గ దాతున. భవిష్య మే జానే వాళ్ళ అర్థ మే అంటే భవిష్యత్ మే జరిగేటువంటి అర్థంలో అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ అర్థం తీసుకో. గామి శబ్దానికి అర్థం గామి ఇది ఏతస్మిన్ అర్థే ఖా ప్రత్యయో బోధి. ఖా ప్రత్యయం వస్తుంది. సో అదేవిధంగా ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అవారపారం గామి అవారపారీణ అవారపారీణ. అలాగే అత్యంతం గామి అత్యంతీణ. అలాగే అనుకామం గామి అనుకామీణ. ఇలాగ మనకు రూపాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ అవారపారి ఏక్ సాత్ ఆరు పార్ జానే వాలా. ఏక్ సాత్ ఆరు పార్ అంటే ఈ మూలో ఆ మూలో మొత్తం తెలుసుకునేటువంటి అంటుంటాం. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఏదో ఒకటి ఆరు పార్ అని జరిగిపోవాలి. అంటే ఎక్కడ ఆగకుండా అది ఆది అంతం తోటి నీ ఆది అంతం ఏంటి తెలుసుకుంటా అన్నిటిగా మాట్లాడుతుంటా లౌకిక వ్యవహారంలో. అలాగా ఆరు పార్ లడై హోగి అని అంటుంటామట. అంటే ఏదో ఒకటి చావు బతుకు తెలిసిపోతుంది. చావు అన్నింటిగా మనం దాని తెగ తెంపులు చేసుకోవడం. అంటే తెగ తెంపులు అంటే దానికి పూర్తిగా ఇటు అటో తెలుసుకోవడం అట. ఏదో ఒకటి తెలుసుకోవడం, తేల్చి చెప్పడం. అలాంటి సందర్భంలో ఇది ఉపయోగిస్తాం.
అవాదపారీణ, అలాగే ఏక్ సాత్ తాడు ఆదపాద్ జానేవాలు. అలాగే తాడు ఇంకోటి పొడి ఏంటంటే పెంచుకుంటూ ఉంటామండి. ఏదైనా ఒక వస్తు పదార్థం చేత మనం ఈ మూల నుంచి ఏదైనా ఒక కమల పత్రాలు ఉన్నాయనుకోండి, ఆదపార అంటే దానికి ఇక్కడే మనం తీసుకుంటే అవతలకి ఆదపార అయిపోయింది, అంటే పూర్తిగా లోతుకు చొచ్చుకుపోయింది, పూర్తిగా ఛేదించుకుంటూ వెళ్ళింది అనే అర్థంలో మనం తీసుకో సందర్భాన్ని బట్టి. అస్తుజీ నాగమణి గారు. లేదు మరి తాడు పొడి పెంచుకుందాము అంటారు కదా పడే తెలుసుకున్నట్టుగా అట్లా సందర్భాన్ని బట్టి అర్థం శబ్దం యొక్క ఉదాహరణ యొక్క అర్థం తీసుకోవాలి. అలాగే అత్యంతీన, అత్యధిక జానేవాల అంటే ఎక్కువగా వెళ్ళేటువంటి వాడు, జానేవాల అత్యధిక జానేవాల వెళ్ళేటివాడు, ఎక్కువగా వెళ్ళేటువంటి వాడు. అనుకామీన అంటే భవిష్యత్తులో సందర్భంలో ఇక్కడ తీసుకుంటాం. అనుకామీన కామన ఇచ్ఛానుకుల్ జిత్నా చాహే జానేవాలా, ఇచ్ఛానుకుల్ జిత్నా చాహే జానేవాలా, ఇచ్ఛానుకూలంగా ఎంత కావాలో అంతగా వెళ్ళే సందర్భంలో, తెలుసుకునే సందర్భంలో ఇక్కడ ఈ సందర్భంలో చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా అనుకామం గామి అనుకామీన అని చెప్పి ఈ రకంగా అర్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో అంటే ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి వాడు అనే సందర్భాన్ని తీసుకుంటామట. అనుకామీన యథేచ్ఛగా వెళ్ళబోయేవాడు, యథేచ్ఛగా వెళ్ళబోయేవాడు, ఇష్టానుసారంగా వెళ్ళబడేవాడు, అది ఇక్కడ తీసుకోవాలి. అస్తు అన్నిట్లలో మనకు అవాదపాద శబ్దము చేత కా ప్రతి తెచ్చుకుంటే కాస్త ఈయన ఆదేశం వస్తుంది. ఆయన ఈ ప్రకారంగా ఏది లోపం చేసుకుని పారా శబ్దంలో ఉండే అకారం లోపం చేసుకుని కలుపుకుంటే అవాద పారీన, తర్వాత సూ తెచ్చుకుని సూస్థాన ఋత్వ విసర్గం కామన్గా వస్తుంది. అలాగే అత్యంత ప్రాతిపదికం చేత అత్యంతీన, అనుకామ ప్రాతిపదికం చేత అనుకామీన అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు భాషార్థం చూడండి. నెక్స్ట్ సూత్రం చూడండి. సమాం సమాం విజాయతే, సమాం సమాం విజాయతే, సమాం సమాం ద్వితీయ భక్తి ఏకవచనం, విజాయతే క్రియాపదం. రెండు పదాలుగా మనం విడగొట్టుకున్న సూత్రాన్ని. అనువృత్తి వచ్చేసి తత్ ఖ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ సమాం సమాం ఇది. ఒక్క నిమిషం, ఇక్కడ మనకు అనువృత్తి పదాలు జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఇవి అనువృత్తి వస్తున్నాయి. వస్తు వీటి పదాలను ఆధారం చేసుకుని సూత్రంలో ఉండే పదాలను తీసుకుని సూత్రార్థం ఏంటంటే ద్వితీయ సమర్థ అంటే ప్రాతిపదికం చేత సమాం సమాం ఇతి శబ్దాత్, సూత్రంలో ఇది ఒకే పదం అండి. సమాం సమాం ఇది, సమాం సమాం, సమాం సమాం ఇది శబ్దాత్ విజాయతే అర్థే, విజాయతే అర్థే అంటే విశేషణ జాయతే విజాయతే అంటే విశేషంగా ఉత్పన్నమైనటువంటి అర్థంలో. విజాయతే అంటే జాయతే అంటే ఉత్పన్నమయ్యే అర్థం తీసుకుంటాం. అంటే విపసర్గం వచ్చి ఇంక విశేషత అర్థం తీసుకొస్తున్నమాట. సో సమాం సమాం శబ్దాత్ విజాయతే అర్థే ఖ ప్రత్యయం పోతే ఖ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి సమాం సమాం విజాయత ఇది, అదే విజాయతే ఇది సమాం సమీన గౌహు, సమాం సమాం విజాయతే ఇది సమాం సమీన गौहु, जो गाय प्रतिवर्ष बच्चा देती है वह సమాం సమీనా గౌహు కహాయేగి అంటే ఏ ఆవైతే ప్రతి వర్షము దూడగా జన్మనిస్తుందో అటువంటి ఆవును ఇక్కడ సమాం సమీనా శబ్దం చెప్పు, సమాం సమీనా గౌహ్ అని చెప్పి అటువంటి ఆవును సమాం సమీనా ఆవు అని చెప్పి చెప్పుకుంటామంట. ప్రతి వర్షం ఇచ్చేటువంటి ఆవుని ఇక్కడ తీసుకోవాలి. అస్తు తో సమా ప్రాతిపదికం చేత మనకు కాపతిని తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ ఎందుకంటే విజాయతి ఉత్పన్నమయ్యే అర్థంలో అంటే ప్రతి సంవత్సరం ఒక దూడను ఉత్పన్నం చేస్తుంది, అలాంటి ఒక బచ్చకు జన్మనిస్తుంది అలాంటి సందర్భం కాబట్టి అలాంటి అర్థంలో యుక్తమైన ప్రాతిపదికం చేత మనకు విజాయతి అర్థంలో మనకు కాపతిని తెచ్చుకున్నప్పుడు సమాం సమా కాస్త ఈయన ఆదేశం తెచ్చుకుని సమా సమీన ఇక్కడ గౌ అనే స్త్రీలింగంలో ఉంది కాబట్టి
మనకు స్త్రీలింగ టాప్ తెచ్చుకొని సమాం సమీనా గౌహు అని చెప్పి చెప్పుకుంటామండి. ఇక్కడ గౌ శబ్దం పుల్లింగం తీసుకుంటాం, గౌ శబ్దం స్త్రీలింగం తీసుకుంటామండి. ఓకేనా? రిషభ శబ్దంలో కూడా సందర్భాన్ని తీసుకుంటాం అనమాట. అస్తు. ఈ రకంగా మనం ఈ శబ్ద సూత్రం యొక్క అర్థానుగుణంగా ఉదాహరణ మనం చూసాం. నెక్స్ట్ చూడండి. అద్యస్వీణావష్టబ్దే. అద్యస్వీణా అవష్టబ్దే. అద్యస్వీణ లుప్త ప్రథమాంత నిర్దేశ. అవష్టబ్దే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి విజాయతే, తత్, ఖః, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అద్యస్వీణ ఇది నిపాత్యతే. సూత్రంలో అద్యస్వీణ శబ్దం ఏదైతే ఉందో అది నిపాతన ద్వారా మనం తయారు చేసుకున్నాం. అందుకే అద్యస్వీణ ఇది నిపాత్యతే. ఏ అర్థంలో అంటే అవష్టబ్దే. అవష్టబ్దే అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఆసనే ఆసన్నే అంటే ఆసనమైనప్పుడు, ఉత్పన్నమైనప్పుడు అలాంటి అర్థంలో, దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి అర్థంలో. అవష్టబ్దే అంటే ఆసన్నే, ఆసన్నే విజనే లేదా ప్రసవే అర్థే. ప్రసవే అర్థే దానికి అవష్టబ్ది అంటే ఉత్పన్నమయ్యే సందర్భం వచ్చింది, ఉత్పన్నమయ్యేటువంటి సమయం వచ్చింది అంట కదా. ప్రసవే సమయంలో ఇప్పుడు ఆవు దూడ ఉత్పన్నం కావడానికి స్థితి ఏదైతే ఉంటుందో, దూడని ఉత్పన్నం చేయడానికి, జన్మ ఇచ్చడానికి సమయం ఏదైతే ఉందో, ప్రసవ సమయం ఏదైతే ఉందో అది అన్నిట్లో తీసుకోవచ్చు. సో ప్రసవే అర్థే. అందుకే ఆసన్నే విజనే అంటే ప్రసవే అర్థే, దాన్ని ఓపెన్ చేసి చెప్పామంట. అలాంటి అర్థంలో మనకు అద్యస్వీణ శబ్దం అని నిపాదన చేయబడింది. అది ఎలా చేయబడింది అంటే ఇక్కడ అద్యస్వస్ ప్రాతిపదికం. ఏంటి? అద్యస్వస్ ప్రాతిపదికం చేత అద్యస్వస్ శబ్దాత్ ఖ ప్రత్యయో టీ లోపశ్చ నిపాత్యతే. అద్యస్వస్ ప్రాతిపదికం చేత ఖ ప్రత్యయం వచ్చింది. ఎప్పుడైతే ఖ ప్రత్యయం వచ్చిందో టీ భాగం కూడా లోపం చేసుకుంటాం. ఇప్పుడు టీ భాగం ఏమవుతుంది? అద్యస్వస్ లో అస్భాగం లోపిస్తుంది. టీ భాగం అంటే ఖ ప్రత్యయంతో పాటు అస్భాగం, టీ భాగం అంటే అస్భాగం లోపం చేసుకుంటాం. అప్పుడు అద్యస్వ శబ్దం ఉంటుంది. ఖా స్థానంలో ఈయన ఆదేశం వచ్చింది కాబట్టి మనకు క్రమంగా నీయ అనే సూత్రం ప్రకారంగా ఈయన ఆదేశం కలుపుకుంటున్న అద్యస్వీణ. ఇక్కడ వడవా శబ్దానికి విశేషం కాబట్టి మనకు స్త్రీలింగం టాప్ తెచ్చుకొని అద్యస్వీణ వడవా అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం రూపం తయారు చేసుకుంటాం. టాప్ స్థానంలో అనుమతులు ఆ మిగులుతుంది. సవంతికం ఏకాదేశము తర్వాత సులోపం చేసుకుని అద్యస్వీణ వడవా అనే రూపం మనం తయారు చేసుకుంటాం. అంటే ప్రసవించడానికి దగ్గరకు వచ్చిన సమయం అంట. ఆ సమయ విశేషాన్ని ఇక్కడ తీసుకోవాలి. జో గాయ్ ఆజ్ యా కల్ మే బ్యానే వాలి హో అంటే ఈరోజు ఆవు, ఈరోజు లేదా రేపో ఈనోత్సవం అండి, అది మనకు జన్మనివ్వచ్చండి దూడకు అనే సందర్భం ఏ సమయం అయితే వచ్చిందో అది తెలుస్తుందన్నమాట. రైతులకు చాలా మందికి ప్రసవ సమయం వచ్చేసరికి అటువంటి సందర్భ విశేషాన్ని ఇక్కడ అద్యస్వీణ వడవ, అటువంటి ఆవును ఈ రకంగా మనం అద్యస్వీణ వడవ అంటే ఈ రోజు రేపు ఈ ఆవు జన్మనిస్తుంది అనే అర్థంలో మనకు ఈ శబ్దాన్ని ఉపయోగించుకుంటాం. అస్తు. నెక్స్ట్ ఆగవీణ. ఆగవీణ ఇది ఒకే పదము, ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి ఖః, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఆంగ్ పూర్వాత్ గో శబ్దాత్ కారిణీ వాచ్యే ఖః ప్రత్యయో నిపాత్యతే. కారిణీ వాచ్యే ఖః ప్రత్యయో నిపాత్యతే. ఇప్పుడు ఆగవిన శబ్దం నిపాతం చేసుకున్నామట. ఆంగ్ ఉపసర్గంలో ఆంగ్ పూర్వంలో ఉన్నటువంటి గో శబ్దం అంట. గో శబ్దం అంటే గో ప్రాతిపదికం. ఆంగ్ పూర్వాత్ గో శబ్దాత్ కారిణీ వాచ్యే. కారిణీ వాచ్యే అంటే ఇక్కడ గో శబ్ద కర్మకర్ వాచ్యహో. కర్మక అంటే సేవకుడు అని అర్థం చెప్పుకుంటాం కదా. కర్మకర అర్థం వాచ్యం అవిధేయాత్మకంగా ఉందనుకోండి. కారిణీ వాచ్యే ఖః ప్రత్యయో ఖా ప్రత్యయం నిపాతం చేసుకున్నామట. ఆంగ్ పూర్వక ఆ గో ప్రాతిపదిక ఖా ప్రత్యయం చేసుకుంటాం. ఖా స్థానం ఈయన ఆదేశం వస్తుంది. సో ఈయన ఆదేశం వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన ఆ గో ఈయన గో శబ్దం కాబట్టి పక్కన అచ్చుంది కాబట్టి ఏచోయ వాయావహ ప్రకారంగా ఆదేశం చేసుకుంటాం. ఆగవ్ ఈయన కలిపితే ఆగవీణ. తర్వాత సూ తెచ్చుకుని
ఋత్వ విసర్గం చేసుకుంటే ఆగవీణ కర్మకరః అనే అర్థం మనం చెప్పుకున్నాం. జిస్ కర్మకర్ కో గౌ దేకర్ నౌకర్ రఖా హో, జిస్ కర్మకర్ కో గౌ దేకర్ అంటే ఏ కర్మచారికి అయితే ఆవునిచ్చి, అంటే కర్మకరః అంటే ఇక్కడ కర్మ చేసేటువంటి వ్యక్తి విశేషం తీసుకోవచ్చు. కర్మకరకు గౌ దేకర్ ఆవునిచ్చేసి, నౌకర్ రఖాహో అంటే అంటే ఒక సేవకుని పెట్టుకున్నామట. జబ్ తక్ వాపస్ గౌ నా లౌటాయే తబ్ తక్ కార్య కర్నే వాలా కర్మకర్ ఆగవీణ కహాతా హై. అంటే జబ్ తక్ వాపస్ గౌ అంటే తీసుకున్న ఆవుని మళ్ళీ తిరిగి ఇచ్చేంత వరకు, అప్పటి వరకు సేవ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో అటువంటి కర్మకర వ్యక్తిని ఆగవీణ అని చెప్పి చెప్పుకుంటామంట. అంటే ఒక వ్యక్తికి మనము ఆవుని ఇచ్చేసి అది మళ్ళీ తిరిగి ఇచ్చేంత వరకు మనం సేవ చేస్తూ ఉంటామో అటువంటి సేవ చేసేటువంటి వ్యక్తిని, కర్మచారిని ఏమంటామంటే ఆగవీణ అనే శబ్దంతో మనం ప్రస్తావించుకుంటాం. అందుకే ఆగవీణ కర్మకర అంటే తిరిగి తీసుకున్న తర్వాత తిరిగి ఇచ్చేంత వరకు సేవ చేసే కర్మకారుడు, సేవకుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తి విశేషాన్ని ఆగవీణ అనే శబ్దంతో మనం ప్రస్తావించుకుంటాం అనమాట. తో ఇక్కడ రూపసిద్ధిని ఆంగ్ ఉపసర్గ ముందుగానే ఉంది కాబట్టి ఆంగ్ అనుబంధ ఆ మిగులుతుంది. తో ఏచోయ వాయాహ ప్రకారం సామాన్యంగా ఆ వాదశం చేసుకుని ఋత్వ విసర్గం చేసుకుని ఆగవీణ రూపం తయారు చేసుకుంది. నెక్స్ట్ వచ్చండి అనుగ్వలం గామి. అనుగ్వలం గామిలో అనుగు ఇది అవ్యయపదము, అలంగామి అలంగామి ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రెండింటి మధ్య సామాన్యంగా ఎనాదేశం చేసుకున్నామంట. ఎనాదేశం అనుగ్వలం అయిపోయినాడు. అనుగ్వలం గామి. అస్తు. అనువృత్తి వచ్చేసి తత్ ఖ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ద్వితీయ సమర్థాత్ అనుగు ప్రాతిపదిక. సూత్రంలో అనుగు ప్రాతిపదిక అనుగు తీసుకున్నాం. అనుగు ప్రాతిపదిక అందుకే పదవి విభాగం అనుగు ఇక్కడ అవ్యపదం చెప్పి అక్కడ ఆపేశాం, ఎందుకంటే అవ్యపదం కాబట్టి. ద్వితీయ సమర్థాత్ అనుగు ప్రాతిపదిక అలంగామి ఇత్యర్థే. అలం గామి అంటే పర్యాప్త జాతా హై ఈ అర్థమే. అంటే పర్యాప్తమైంది, ఇలాంటి పర్యాప్తమైనది అంటే సరిపోయేది అలాంటి అర్థంలో. ఆ అర్థంలో అలంగామి అర్థే ఖా ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థం అంటే అనుగు ప్రాతిపదికం చేత అలంగామి అనే అర్థంలో, పర్యాప్త అనే అర్థంలో ఖా ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు అనుగు మనకు అనుగవీనో రూపం వస్తుంది. అనుగవీనో గోపాలక. తో అదే ఉదాహరణకి అనుగు అలం పర్యాప్తం గచ్చతి. అనుగు అలం పర్యాప్తం, అలం అంటే పర్యాప్తం, దాన్ని ఓపెన్ చేసా. అనుగు అంటే అనుగు అలం పర్యాప్తం గచ్చతి అనుగవీనో గోపాలక. అనుగవీనో గోపాలక అంటే ఇక్కడ అనుగు అంటే ఆవుకు వెంట వెంట వెళ్ళేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో, అను అంటే వెంట వెంట అంటే పశ్చాత్ తర్వాత వెళ్ళేటువంటి వ్యక్తిని విశేషాన్ని గోపాలకుని అనుగు శబ్దం చెప్తాను. అంటే ఏ ఆవు వెంట వెంట వెళ్తూ ఉంటాడు, ఇప్పుడు గౌను చరించేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో అతని అనుగు శబ్దంతో చెప్పుకుంటాం. ఆ అనుగు శబ్దం చదివి మనకు కాపం చేసుకున్నప్పుడు అనుగవీనో అంటే అనుగవీన ఆవులకు వెంట వెళ్ళేటువంటి వ్యక్తి విశేషం. అటువంటి వ్యక్తిని అటువంటి గోపాలకుని అనుగవీన గోపాలక అని చెప్పి చెప్పుకుంటాడు. చూడొచ్చేం అదేవిధంగా అను గు అనే ప్రాతిపదికం చేత కాపం తెచ్చుకున్నాం కాబట్టి ఈయన వస్తుంది. తర్వాత అనుగులో ఉండే ఉకారానికి ఓ గుణ ప్రకారం గుణం ఏకాదశం గుణం చేసుకుంటే అనుగో ఈయన ఏచోయ వాయావహ ప్రకంగా అవాదశం చేసుకుంటే అనుగవ్ ఈయన కలిపితే అనుగవీన. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే అనుగవీన గోపాలక. అది సంధి వలన అక్కడ ఓకారం వచ్చేసింది. సో ఈ రకంగా మనం రూపాన్ని అర్థం చేసుకోవాలి. ఆవు వెంట వెళ్ళేటువంటి గోపాలకుడు ఎవరైతే గోను పాలించేవాడు పోషించేవాడు ఎవరైతే ఉన్నదో అటువంటి వ్యక్తిని అనుగవీన అనే పదంతో ప్రస్తావించుకుంటాం. అస్తు. గోహు పశ్చాత్ అనుగు. ఆవు వెంట, పశ్చాత్ అంటే తర్వాత. గోహు పశ్చాత్ అనుగు. गाय के जो पीछे पीछे चले वो अनुगु होता है. इस प्रकार अनुगवीना गोपाल को कहेंगे. अस्तु. నెక్స్ట్ చూడండి, అలంగామికి అనువృత్తి వస్తుంది కింది వరకు. అద్వనో యత్ ఖౌ. అద్వనో యత్ ఖౌ. అద్వన పంచమీ విభక్తి ఏకవచనం, యత్ ఖౌ ప్రథమ విభక్తి ద్వివచనం. ఈ రకంగా రెండు పదాలు మనకు విడివిడిగానే ఉన్నాయి. సో యత్ ఖౌను ఓపెన్ చేసుకుంటే యత్ చ ఖశ్చ రెండు ప్రత్యయాలు ఉన్నాయి. యత్ చ ఖశ్చ యత్ ఖౌ.
ఇది ద్వంద్వ సమాసం. ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చి చూడండి, అలంగామి తత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఈ రకంగా అనువృత్తి పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ అద్వన్ ప్రాతిపదికాత్ అలంగామి ఇది ఏతస్మిన్ అర్థే యత్ఖౌ ప్రత్యయో భవతః. ద్వితీయ సమర్థవంతమైనటువంటి అద్వన్ ప్రాతిపదికం చేత, ద్వితీయ సమర్థాత్ అద్వన్ ప్రాతిపదికాత్ అలంగామి ఇది ఏతస్మిన్ అర్థే యత్ఖౌ ప్రత్యయో భవతి. యత్ ఖా ప్రత్యయాలు వస్తాయి. యత్ఖౌ ప్రత్యయో భవతః. సో అదేవిధంగా ఇక్కడ ద్వితీయ సమర్థవంతో అద్వన్ ప్రాతిపదికం ఏదైతే ఉందో అలంగామి అర్థంలో మనకు, పర్యాప్తం అనే అర్థంలో మనకు ఇక్కడ యత్ ప్రత్యయం వస్తుంది, ఖా ప్రత్యయం, రెండు ప్రత్యయాలు వస్తాయి. అందుకే యత్ఖౌ ప్రత్యయో భవతః. ఉదాహరణ అద్వానం అలంగామి అద్వన్యః. ఎందుకంటే మనం యత్ ప్రత్యయం తీసుకున్నాం, ఖా ప్రత్యయం చెప్పుకున్నామట. ఇక్కడ మనకు అద్వానం అలంగామి అద్వన్యః, ఎప్పుడు యత్ ప్రత్యయం వచ్చినప్పుడు అద్వన్యః. అలాగే ఖా ప్రత్యయం వచ్చినప్పుడు ఖా స్థానం ఈన ఆదేశం వస్తుంది, అద్వనీనః. ఇలాగా మనకు రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. అంటే అద్వన్ ఎందుకు ద్వితీయ సమర్థ అద్వన్ ప్రాతిపదికం చేత మనకు యత్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అద్వన్ ప్లస్ యత్. ఇక్కడ యత్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకు యత్ కనుమతిలో యా మిగులుతుంది. తర్వాత ఇక్కడ మనకు లోపం చేసుకునే నిమిత్తం అంటే ఏది లేదు కాబట్టి సో అద్వన్ ప్లస్ యా కలిపి అద్వన్య అవుతుంది. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే అద్వన్య అనే రూపం మనం తయారు చేసుకోవచ్చు. అలాగే అద్వని ప్రాతిపదికం చేత ఇక్కడ ఖాస్థానం ఈన ఆదేశం తెచ్చుకొని అద్వన్లో ఉండేటువంటి అంతిమ నకారానికి ఈన కలిపిన అద్వనీన అలా వస్తుంది. ఇక్కడ మనసు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే అద్వనీన అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. అస్తు అద్వ అంటే ఇక్కడ మార్గవాచక శబ్దం తీసుకోవచ్చు. అద్వన్, అద్వన్య, అద్వనీన. ఓకేనా? అది ఇంకా పూర్వపదాన్ని బట్టి మనం ఏ సందర్భాన్ని తీసుకోవాలి దాన్ని బట్టి మార్గవాచకాన్ని మనం ఆ రకంగా తీసుకోవాలి. అస్తు. కాబట్టి మొత్తానికి అద్వానం అలంగామి అద్వనీన అద్వన్య అని చెప్పి మనం రూపాలు తయారు చేసుకున్నాం. అస్తు. నెక్స్ట్ చూడండి, అభ్యమిత్రాచ్చ. ఏంటి? అభ్యమిత్రాచ్చ. అభ్యమిత్రాత్ పంచమీ విభక్తి ఏకవచనం. చ లుప్త ప్రథమాంత నిర్దేశ. చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి యత్ఖౌ అలంగామి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ద్వితీయ సమర్థాత్ అభ్యమిత్ర ప్రాతిపదికాత్ అలంగామి ఇది ఏతస్మిన్ అర్థే ఛః ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థవంతమైనటువంటి అభ్యమిత్ర ప్రాతిపదికం ఏదైతే ఉందో సూత్రంలో మనకి అభ్యమిత్ర అని చెప్పుకున్నాం కదా. అభ్యమిత్ర ప్రాతిపదికం చేత, ప్రాతిపదికం సూత్రంలో ఉండే తీసుకోవాలి. ఇక్కడ అభ్యమిత్ర ప్రాతిపదికం చేత ఇక్కడ అలంగామి అనే అర్థంలో ఇది ఏతస్మిన్ అర్థే ఛ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ ఛ ప్రత్యయం వస్తుంది. అలాగే చకారం చేత అభ్యమిత్రాత్ చ అన్యం కదా. ఆ చకారం చేత పై నుంచి యత్ ఖౌ ప్రత్యయాలు వస్తాయి. ఈ రకంగా మనకు మూడు రూపాయలు మనకు సిద్ధిస్తామట. అభ్యమిత్రాత్ ప్లస్ ఛ, అభ్యమిత్రాత్ ప్లస్ ఛ. ఈ ప్రాతిపదికం చేత మనం ఛ ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ అభ్యమిత్ర ప్లస్ ఛ. ఛాస్థంలో ఆయ నేయి నేయ ప్రకారంగానే ఛాస్థం ఈయ ఆదేశం వస్తుంది. అభ్యమిత్ర ప్లస్ ఈయ. ఇప్పుడు ఎస్ లోపం చేసుకుని అభ్యమిత్ర ఈయ కలిపితే అభ్యమిత్రీయ అలా వస్తుంది. ఎప్పుడు ఇక్కడ ఛా ప్రత్యయం తెచ్చుకుంటాము. ఎప్పుడైతే ఛా ప్రత్యయంతో పాటు చకారం చేత యత్కౌ ప్రత్యయాలు వస్తాయి కాబట్టి ఒకసారి యత్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు అభ్యమిత్ర ప్లస్ ఇయ ఎస్ లోపం చేసుకుని అభ్యమిత్రయ్య కలిపితే అభ్యమిత్రియ. తర్వాత సుస్థానంలో ఋత్వ విసర్గం చేసుకుంటాం. అలాగే ఖా ప్రత్యయం తెచ్చుకునే అభ్యమిత్ర ప్లస్
ఖ స్థానం ఈణ ఎస్ ఏది లోపం చేసుకుని అభ్యమిత్రీణ తర్వాత సుస్థాన ఋతు విసర్గం ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయి. అభ్యమిత్రీయ అంటే శత్రువుకి సామ్య సమర్థ హోకర్ జానేవాలా, శత్రువునకు ఎదురుగా సమర్థవంతంతో ఉండి, అంటే అభ్య అలంగామి అయితే సమర్థత పర్యాప్తం అనే అర్థం రెండు తీసుకుంటారు సందర్భాన్ని బట్టి. సామర్థ్య అర్థం తీసుకున్నాడు. శత్రువుకు ఎదురుగా సమర్థవంతుడు అయిపోయి అంటే సామర్థ్యంతో వెళ్ళేటువంటి వాడు అంటే శత్రువుకు హరానమే సమర్థవంతుడు. శత్రువును ఓడించడంలో సమర్థవంతుడైన వ్యక్తి ఎవరైతే ఉన్నాయో అతను ఎదురుగా వెళ్ళగలుగుతామట. అటువంటి వ్యక్తిని అభ్య మిత్రీయ అని చెప్పుకుంటాం. దాదాపు వీడిని ఒకే అర్థాన్ని బోధిస్తాయి. అభ్యమిత్రియ, అభ్యమిత్రీణ ఈ రకంగా మనం అర్థాలు తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, గోష్ఠాత్ ఖై భూతపూర్వే. గోష్ఠాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఖై ప్రథమ విభక్తి ఏకవచనం, భూతపూర్వే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. అర్థః భూతపూర్వే అర్థే, భూతపూర్వ అర్థంలో వర్తమానాత్ గోష్ఠ ప్రాతిపదికాత్ ఖై ప్రత్యయో భౌతిక సూచనలో ఖై ప్రత్యయం విధానం చేయబడింది అనమాట. పై ప్రత్యయ ఏ రకంగా అయితే విధానం చేయబడిందో అలా గోష్ఠాత్ ఖై భూతపూర్వే. అందుకే భూతపూర్వ అర్థంలో వర్తమానంలో ఉన్న గోష్ఠ ప్రాతిపదిక అవుతుంది గోష్ఠాత్ ఖై అని చెప్పి గోష్ఠ ప్రాతిపదిక ఖై ప్రత్యయం వస్తుంది. ఈ అర్థంలో భూతపూర్వే అర్థంలో సూత్రంలోనే అర్థం ఉంది, ప్రత్యయం ఉంది, ప్రాతిపదిక ఉంది, మూడు ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. భూతపూర్వే అర్థే వర్తమానాత్ గోష్ఠ ప్రాతిపదికాత్ ఖై ప్రత్యయో భవతి. ఖై ప్రత్యయం వస్తుంది. ఈ అర్థంలో వస్తుంది స్వార్థే. ఏమొస్తుంది? స్వార్థంలో వస్తుంది ఖై ప్రత్యయం కూడా. అంటే ప్రాతిపదికం యొక్క అర్థం ఏదైతుందో అదే అర్థాన్ని బోధించడం కొరకు ఇక్కడ ఖై ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? భూతపూర్వ అర్థంలో వర్తమానాత్ గోష్ఠ ప్రాతిపదిక ఖై ప్రత్యయో భవతి. ఆ ఖై ప్రత్యయం ఏ అర్థంలో వస్తే స్వార్థంలో వస్తుంది, అంటే ప్రాతిపదికం యొక్క అర్థం చెప్పడం కొరకు వస్తుంది అన్నమాట. అందుకే గావః తిష్టంతి అత్ర గోష్టం, గావః తిష్టంతి అత్ర గోష్టం, గోష్టో గావః తిష్టంతి అత్ర గోష్టం. ఆవులు ఇక్కడ కూర్చుంటుందని గోష్టం అని చెప్పినాం. గావః తిష్టంతి అత్ర గోష్టం. ఉదాహరణ వచ్చేసి అదేవిధంగా గోష్టో భూతపూర్వ గౌష్ఠీనో దేశ. గోష్టో భూతపూర్వ గౌష్ఠీనో దేశ అంటే ఎక్కడైతే ఆవులు ఉండేవో ఆ స్థానాన్ని ఇక్కడ గౌష్ఠీనో దేశ అంటే స్థానం. దేశం అంటే ఇక్కడ స్థాన విశేషం అంట. గోష్టో భూతపూర్వ, భూతపూర్వంలో ముందుగా ఈ ఆవులు ఎక్కడైతే కూర్చుంటూ ఉండేవి, ఎక్కడైతే ఉండేటివో, ఎక్కడైతే నిలబెట్టే వాళ్ళమో అటు స్థాన విశేషాన్ని గౌష్ఠీనో దేశ అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. అందుకే ఇక్కడ గావః తిష్టంతి అట్లా ఆవులు కూర్చుంటే ఇక్కడ అంటే ఎక్కడైతే ఏ స్థానంలో అయితే దాన్ని గోష్టం అని చెప్పి చెప్పుకుంటామంట. గోష్టో భూతపూర్వ ఆ విగ్రహ వాక్యానికి అనుగుణంగా సమస్త పదం గౌష్ఠీనో దేశ అని చెప్పినాం. సో గోష్ఠ ప్రాతిపదికం చేత మనకు ఇక్కడ కూడా ఖై ప్రత్యయం వస్తుంది. ఖై ప్రత్యయంలో యకార సంధ్యకు వర్ణం కాబట్టి ఖై ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఆదేశకు ఇది చేసుకుని గౌష్ఠ అయిపోతుంది. గౌష్ఠ ప్లస్ ఈయన ఖాస్థానం ఈయన వస్తుంది. గౌష్ఠ ప్లస్ ఈయన, గౌష్ఠ ప్లస్ ఈయన ఎస్ ఏది లోపం చేసుకుని గౌష్ఠ ఈయన కాబట్టి గౌష్ఠీన. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుని గౌష్ఠీన అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అస్తు. స్వార్థంలో ప్రత్యయం వచ్చిందంటే మనకి చూడు గౌష్ఠీనో దేశ. గౌ అంటే ఇక్కడ జహా పైలే గాయ బయటి వహు స్థాన విశేష అంటే ఇక్కడ మనకి గౌష్ఠ అనేది ఏంటి అనే గోష్ఠ ప్రాతిపదికం చెప్తున్నాడు. అంటే అదే ఖై ప్రత్యయం కూడా వచ్చి అదే అర్థాన్ని బోధించింది అన్నమాట. అంటే గోష్ఠ అంటే గోస్థితంగా ఉండేటువంటి స్థాన విశేషం దాన్ని గోష్ఠ అంటాం. గౌ స్థిరంగా ఉండే స్థాన విశేషాన్ని గౌష్ఠ అనే శబ్దంతో పిలుచుకుంటాం అంట. అందుకే అదే అర్థాన్ని బోధిస్తుంది కాబట్టి స్వార్థంలో వచ్చిందని చెప్పి ఇక్కడ ఖై ప్రత్యయో భవతి స్వార్థే అని చెప్పి చెప్పుకున్నామాట. అస్తు. నెక్స్ట్ చూడండి, అశ్వస్య ఏకాహ గమః. దాన్ని మనం సమస్త పదంలో అశ్వస్యైకాహ గమః ఇది సూత్రం చెప్పుకున్నాం. పద విభాగంలో మాత్రం అశ్వస్య షష్ఠి విభక్తి ఏకవచనం, ఏకాహ గమః ప్రథమ విభక్తి ఏకవచనం. సో ఇక్కడ ఏకాహ గమః అని కొంచెం ఓపెన్ చేసి చెప్పాడు. ఏకాహేన గమ్యతే ఇది ఏకాహ
గమః. ఇక సంధి వలన ఎత్తేకాహ గమః అలా వచ్చేసింది. ఏకాహేన గమ్యతే ఇది ఏకాహ గమః. అనువృత్తి వచ్చేసి ఖై తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాత్ అస్వ ప్రాతిపదికాత్ ఏకాహ గమ ఇది ఏతస్మిన్ అర్థే ఖై ప్రత్యయో భవతి. సూత్రంలో ఇచ్చిన ఏకాహ గమ ప్రాతిపదికం ఏదైతే ఉందో అది అశ్వస్య షష్ఠీ విభక్తికి ఇచ్చారు. షష్ఠీ సమర్థాత్ అశ్వ ప్రాతిపదిక, షష్ఠీ సమర్థవంతమైనటువంటి అశ్వ ప్రాతిపదికం చేత, అశ్వ ప్రాతిపదికం చేత ఏకాహ గమ అనే అర్థంలో ఏంటి షష్ఠీ సమర్థ, ఇక్కడ అశ్వ ప్రాతిపదికం చేత ఇక్కడ అశ్వస్య షష్ఠీ విభక్తి మనం చెప్పుకున్నది ఆ నిర్దేశ సామర్థ్యం చెందిన షష్ఠీ సమర్థవంతమైన విభక్తి తీసుకుంటున్నామట. అందుకే షష్ఠీ సమర్థ అశ్వ ప్రాతిపదికాత్ ఏకాహ గమ ఇది ప్రత్యయమట. ఏకాహ గమ ఇది అర్థంలో, ఏకాహ గమ ఇది ఏతస్మిన్ అయితే ఖై ప్రత్యయో భవతి, ఖై ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఏకాహ గమ అంటే మన తాత్పర్యం ఏకాహ గమ ఇది అర్థంలో ఏక దిన్ మే జిత్నా जाया जा सके उतने మార్గ ఏకాహ గమ कहलाता है. అంటే ఒక రోజులో ఎంత మార్గాన్ని అయితే మనం చేరుకోగలుగుతాం ఆ మార్గాన్ని ఏకాహ గమ అని చెప్పుకుంటామంట. ఏక దిన్ మే జిత్నా జాయా జా సకే, ఎంతైతే వెళ్ళగలుగుతాం, ఎంత దూరం అయితే వెళ్ళగలుగుతామో ఉత్నా మార్గ ఆ మార్గాన్ని ఏకాహ గమ कहलाता है. ఏకాహ అంటే ఏక దినంలో వెళ్ళేటువంటి మార్గం అని ఎంతైతే మార్గం తయ చేశామో, ఎంతైతే చేరుకోగలిగామో, ఎంతైతే దూరం వెళ్ళగలిగామో ఆ మార్గ విశేషాన్ని ఏకాహ గమ. ఏక అంటే ఏక దినంలో చేరుకునే స్థాన విశేషం, వెళ్ళినటువంటి దూరం, దాన్ని ఏకాహ గమ అని చెప్పి ప్రస్తావించుకుంటాం. यह अस्पष्ट निर्देश से ही षष्ठी समर्थ विभक्ति का ग्रहण है. पूर्व काल में आश्विन शब्द दूरी को मापने के लिए प्रयुक्त होता था. పూర్వకాలంలో ఆశ్విని శబ్దము దూరాన్ని కొలవడం కొరకు ఉపయోగించే వాళ్ళంట. అంటే మనకు పూర్వంలో ఆశ్విని శబ్దం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పూర్వకాలంలో ఆశ్విని శబ్దం ఏదైతే ఉందో అది దూరాన్ని కొలవడం కొరకు ఉపయోగించేవారంట. అది సందర్భాన్ని బట్టి ఇక్కడ చెప్పారు. ఇక్కడ పూర్వకాలమే ఆశ్విని శబ్దం దూరాన్ని కొలవడానికి ఉపయోగించేవాళ్ళు. అసలు ఎందుకంటే ఇప్పుడు అస్పశ్య ఏకాహ గమో అద్వ అంటే మార్గం చెప్పిన పైన ఉదాహరణ వచ్చింది మనకు. అస్పశ్య ఏకాహ గమో అద్వ ఆశ్వీణ. ఆశ్విన మనకి పదం వచ్చింది అక్కడ. ఎందుకంటే మనకి ఏంటి అశ్వ శబ్దం చేత ఇక్కడ ఏకాహ గమ అంటే ఏకదినంలో ఎంత దూరాన్ని తయ చేయవు, ఎంత దూరాన్ని వెళ్ళగలిగో అలాంటి అర్థాన్ని చెప్పడంలో, అటువంటి మార్గాన్ని చెప్పడంలో ఇక్కడ మనకు ఆశ్వీణ శబ్దాన్ని ఉపయోగిస్తామంట. ఏకాహ గమ అనే పదాన్ని ఆశ్విన పదంలో మనం చెప్పుకుంటాం. సో అశ్వ ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు ఖై ప్రత్యయం వచ్చింది. ఖై ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఖైలో యకార చేయబడింది కాబట్టి ఆది వృద్ధి చేసుకుంటే అశ్వ అనేది ఆశ్వ ఖ, లోపం చేసుకుంటే ఆశ్వ ఈణ కలిపితే ఆశ్వీణ, తర్వాత సు తెచ్చుకొని ఋతు విషదికం కామన్గా వస్తుంది. అస్తు ఆశ్విని శబ్దం అనేది ఇక్కడ దూరం కొలవటానికి ప్రయోగించే వాళ్ళు అనేది ఇక్కడ మనకు చెప్పబడింది. కానీ ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మనకు ఉదాహరణలు చూసాం. అస్తు సో 20వ సూత్రం అనేది చెప్పుకున్నాను. ఇప్పుడు చెప్పిన పాటలో ఎదుర్కొన్న సందేహాలు ఉన్నాయి. వీళ్ళు నాకనే సామాన్యంగా ఇవ్వబడే శబ్దాలు మొత్తం కూడా ఇందులో ఎదుర్కొన్న సందేహం చెప్పండి. అస్తు రక్షితమనశ్రామః. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ.